వాడు వచ్చి చూశాడే అనుకో, వచ్చినాడు అనుకో, సరుకు మీద చూపేటంటే నువ్వు వాడు నీకు అంత నచ్చాడంటే నీకు అది కారణం. ఏం సార్, ఏమైంది సార్? నేనే తిన్నానా? అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయా సార్? అమ్మాయా సార్? అబ్బో, ఇందాక బాగుందంటే కొట్టిండే, ఈ దెబ్బ బాగాలేదని చెబుదాం సార్. అమ్మాయి సార్, అమ్మాయి సార్ చండాలం ఉంది సార్. మీరు కాబట్టి నాలుగు బట్టి కాపురం ఎలా చేస్తున్నారో కానీ అదైతే నేను గనైతే పైకి ఎత్తుకొని కేజీ కింద వేసేవాడిని సార్. నా పిల్లాన్ని నా ముందే ఎత్తుకొని కేజీ కింద వేస్తాంటా, వాళ్ళు ఎవరైనా తీసుకొని పోతే నేను ఏం చేయాలరా? నా పిల్లాన్ని కేజీ కింద ఇప్పుడా సొక్కా ప్యాంట్ ఇప్పుడా? నేను సొక్కా ప్యాంట్ ఎప్పుడు సార్? ఈ జనమేంది ఈ సొక్కా ప్యాంట్ ఎప్పుడు ఏంది? నేనేడో సార్, నేను మీ ఇంటి అద్దెకి రావటం ఏంది? మీరు ఎక్కడెక్కడో మీ ఇష్టం వచ్చిన కాడ గోగించుకోవటం ఏంది? ఇప్పుడు సొక్కా ఎప్పటం ఏంది? జనం అందరు చూడటం. నేను ఎప్పుడు సార్ నాకు ఇల్లు వద్దు, అద్దె వద్దు, నేనేమో ఊరు వెళ్ళిపోదు సార్. ఎక్కడ నీ ఊరు ఎక్కడ? ఇప్పుడా సొక్కా ప్యాంట్ ఇప్పురా? ఇప్పాల్సిందేనా సార్? ఇప్పాల్సిందేరా సార్, ఇప్పాల్సిందేనా సార్? ఇప్పుడా రాను ఏమే నువ్వు ఇట్లావే ఎవడే కండ ఎట్టుందో పట్టుకొని చూడవే. మీరు బట్టలు ఇప్పలేదుగా? బట్టలు ఏంటి? బట్టలు కాదంటే ఇప్పుడు. సరే సరే చూయించండి. చేతులు అబ్బా ఉండండి చూస్తున్నాను. ఎంతైనా మా ఆయన ఒళ్ళు ఏం బాగాలేదు, ఈ అబ్బాయి ఒళ్ళు చాలా గట్టిగా ఉంది. నేను ఈ అబ్బాయికి వాడు తాడు ఊరు అంతా తిరిగి బాయిలు కుక్కలేరు వీళ్ళు బాయిలు దీవించి వాడు జాలిపోతే వాడు బాడీ బాగుండేంది, నా బాడీ బాగలేకపోవడం. అసలు నీ వ్యవహారం ముదిరిపోయింది. రామల్లా అబ్బో లాభం లేదయ్యా, ఈ గట్టిగా కసకపోయింది. ఏందో మన చిత్త కాడితే కుక్కలు కొల్లాదేసుకోండి చూడు, ఆ రకంగా వేసిపోయినాయి అయ్యా. ఇంకా లాభం లేదు. ఏమండి మీ కారేమన్నా
మోకులుంటే తీసుకురానండి, కట్టుకొని లాక్కొని పోదు కానీ మీరన్నా. అబ్బో ఇంకా లాభం లేదు. ఏమన్నా భద్రి గారు, మీరు శానాలైందా పని చేసి కొద్దిగా ఏమన్నా సుత్తి సిలువు మట్టిన బాడిస తీసుకురాని కొద్ది గుదుందాం గట్టిగా వచ్చిద్దేమో బయటికి. లాభం లేదు. గట్టిగా వాటేసుకున్నావేమే నువ్వు అన్నీ. ఇంకా లాభం లేదు. ఇంకేసుకోని పోనీ. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దామా? బీచ్కి వెళ్దామా? పోనీ హోటల్కి వెళ్దామా? ఇష్టం ఇష్టం అంటున్నావు, మరెక్కడికి రానంటున్నావు? అయ్యో నా పెళ్ళం ఉంది. అయితే మా ఇంటికి పోదా? నీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ ఎవరు లేడా? ఇంకెవరు లేరా? అయితే సరే, నీ ఇంటికి వచ్చేయినా, నీ చెయ్యి పట్టైనా, కోరింది కొట్టైనా. ఇంటికొస్తే లడ్డిస్తా లడ్డిస్తా, గంప కింద కోడిస్తా, కోడి పెట్టిన గుడ్డిస్తా. ఏం కావాలి? ఇంకేం కావాలి? నీకేం కావాలి? ముద్దులు కవలెనే మురిపాలు కవలెనే, ముద్దులు కవలెనే మురిపాలు కవలెనే, మొత్తం కవలెనే బుజ్జి అమ్మడు, మొత్తం కవలెనే బుజ్జి అమ్మడు. చలో చలో అంటూ
శుభ్రంగా వీర సుందరంగా సుడల స్వామి రంగా లకించ తీయగా ఆహా, 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 ఆహా. ముద్దులు కావాలినా పరిపాలు కావాలినా ముద్దులు కావాలినా పరిపాలు కావాలినా మొత్తం కావాలినా గుజ్జినాయన నీకు మొత్తం కావాలినా గుజ్జినాయన ముద్దులు కవలనే మురిపాలు కవలనే ముద్దులు కవలనే మురిపాలు కవలనే మొత్తం కవలనే మొత్తం కవలనే బుద్ధియమ్మలు మొత్తం కవలనే బుద్ధియమ్మలు ఆహా ఆహా, ఆహా. ఆహా మాధురి బాగున్నావా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. నువ్వు ఇక్కడికి రావటం ఆ భైరవ్ సింగ్ గ్యాంగ్ తెలియదు కదా? వాళ్ళే నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటి వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించారా? ఎందుకు? అవును, నిన్ను ఎలాగైనా వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవాలని నేను నా అందచందాలతో నా వల్ల వేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుని రమ్మన్నారు. కానీ మన ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న సంగతి వాళ్ళకి తెలియదుగా. నువ్వు ఉంటుంది మానవ రూపంలో ఉన్న మృగాల దగ్గర. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం. నేను ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర నటించాలి? మా అన్న వదిలిని చంపిన వాళ్ళని అంతం చేసే అంతవరకు నువ్వు వాళ్ళ గ్యాంగ్లోనే ఉంటూ ప్రతి మూమెంట్ నాకు అనుక్షణం తెలియపరచు మాధురి. వాళ్ళని అంతం చేసి త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం మాధురి. సరే, వాళ్ళు చంపిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామా? తప్పకుండా చేసుకుందాం మాధురి. పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? స్విట్జర్లాండ్ వెళ్దామా? వద్దు, ఊటీ వెళ్దాం. అమ్మో, అక్కడ చలి ఎక్కువగా ఉంటుందిగా. మరీ మంచిది. ఎనీ టైం కౌగిల్లో ఉండిపోవచ్చు. రావేనా రంభ అత్తమడుగు వాగులు నా తగుతురిన కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్లగోడి పెట్టనా ఒయ్యారి పావురాయి పిట్టనా ఒదిగిపోనేనగా బంగారు తొక్కుడు లడ్డునా బంగారు బాతు గుడ్డునా ఇనా ఇనా ఇనా